హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? వైజాగ్ అయితే వెళ్ళాము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కుకి వెళ్తూ వచ్చాము. ఒకరోజు బీచ్కి వెళ్ళాము, ఇంకా మరేమో కొండకి వెళ్ళాము. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే జూకి వచ్చాము. జూకి చాలా దూరం అన్నమాట. మేము గోపాలపట్నంలో ఉంటాము. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 గంటన్నర పట్టింది. ఇంకా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, ఇవన్నీ చూసినట్టు ఉంటుందని ఇంక అందరమే కలిసి వెళ్ళాము. చూడండి, మా బ్యాచ్ ఎందరో నడుస్తున్నారు పిల్లలు, కానీ చాలా చాలా బాగుంది. నేనైతే వీలైనంత మట్టి కొన్ని వీడియోసే తీయగలిగాను, ఎందుకంటే చాలా నడవాలండి బాబు, చాలా దూరము. అంటే ఓపిక ఉండాలి. అది ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 లోపు చూడడానికి అవుతుంది. కానీ మనలాంటి వాళ్ళు మేము వెళ్ళడమే 1 గంటన్నర అయిపోయింది. ఇంకా తొందరగా చూసుకుంటూ వచ్చేసాము. అన్ని పక్షులేంటి, మళ్ళీ పులులేంటి, చిరుత పులులేంటి, బెంగాల్ టైగర్స్ ఏంటి, అన్నీ ఉన్నాయి. అన్నీ చాలా అంటే కొంచెం వయసు అయిపోయిన తర్వాత వాటిని ఇంకా అవి మన మీద దాడి చేయలేని స్థితిలోనే వాటిని పెడతారు కదా, అలా అక్కడ పెట్టేశారనమాట. ఇంకా పాముల్ని చూసాము, కొండ చిలువలను చూసాము. ఇవి చూడండి ఇక్కడ. అలా అన్నీ చూసుకుంటూ వచ్చేసాము. కానీ కొన్ని వీడియోస్ తీయడానికి అయ్యింది, కొన్ని వీడియోస్ తీయడానికి అవ్వలేదు. అందుకని వీలైనంత మట్టికి తీసినవన్నీ ఇంకా ఇలా అప్లోడ్ చేద్దాము, మెమొరీగా ఉంటుంది కదా అని, ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా గుర్తుగా ఉంటుంది కదా అని వీడియో తీశాను. అందుకని ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏంటంటే ఫ్యామిలీ అందరితో వెళ్ళినప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళాలి. సింగిల్గా వెళ్ళినప్పుడు వెళ్ళకపోయినా పర్వాలేదు. మొత్తం పిల్లలందరినీ తీసుకొని వెళ్ళామన్నమాట మేము. పిల్లలందరినీ తీసుకుని ఇక్కడైతే చాలా చాలా ఏనుగులు ఉన్నాయి చూడండి. అక్కడ ఉన్నవి వెనకాల వచ్చేసి గుహలా ఉంది, దాంట్లో కూడా చాలా ఏనుగులు ఉన్నాయి. అది నేను చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఒక్క ఏనుగు కొంచెం ఏమన్నా త్రొట్టిల్లిందంటే, బయటకు వచ్చిందంటే ఇంకా జనాలు ఇంకా పరుగులు పెట్టాలన్నమాట. అన్ని ఏనుగులు ఉన్నాయి దాంట్లో. ఇంకా ముసళ్ళు, ఇంకా కోతులకు సంబంధించిన అన్ని జాతులు ఉన్నాయి. నేనైతే కొన్నే తీసాను. ఈ తీసిన కొన్ని వీడియోస్ పెట్టాను అనమాట. వీడియోస్ అన్నీ కలిపి ఎడిటింగ్ చేశాను. ఇంకా అంటే డైరెక్ట్గా చూడటం అది చాలా బాగా అనిపించింది. ఏదైనా మనం టీవీలోనూ సీరియల్స్లో అలా చూస్తాం కదా, దానికన్నా ఫోన్లో కూడా అన్నీ వచ్చేస్తుంది. దానికన్నా ఇలా అయితే కొంచెం బాగా అనిపించింది. ఇంకా మా వారిని నేను ఫోటో తీయడానికి చూడండి, ఇటు వీడియో తీస్తూ అటు ఫోటో తీసాను. దానివల్ల ఇది క్రాస్కి వచ్చింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.